టికెట్ ఒక్కరికి 60 రూపీస్ అంట. చూద్దాం ఏమేమి ఉందో ఇందులో. అంత మంచి మంచి చూడాల్సిన ఏంటంటే ఉన్నాయంట. చూద్దాం, నాతో పాటు మీరు కూడా చూసేయండి. లెట్స్ వాచ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ ముట్టుకుంటే అంట 500 ఫైన్ అంట. ముట్టుకొని చూద్దాం. వద్దులే. సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట. మనం శిల్పారామంలోకి ఎంట్రన్స్ అయ్యే ముందు ఆల్రెడీ మెయిన్ గేట్ దాటేసి మనం లోపలికి వచ్చాం కాబట్టి ఇది మెయిన్ మధ్యలో స్టాచ్యూ. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోయి ఇంకా చాలా చాలా ఉన్నాయి, చూసేద్దాం. ఇక్కడ అంతా ఫోటో సెక్షన్ అవుతుంది. ఇప్పుడే వర్షం పడి తగ్గింది కాబట్టి మొత్తం తడి తడిగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ షాప్ వచ్చేసి దేవునికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. లైక్ అక్కడ సైడ్ ఏమో పర్ఫ్యూమ్స్ ఉన్నాయి, కుబేరుడు విగ్రహాలు ఉన్నాయి, బాగున్నాయి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ట్రెడిషనల్ పైకి భలే ఉంటుంది. అవునా? ట్రెడిషనల్ పైకి బాగుంటుంది. సేమ్ అంటే ఇది సగం కట్ చేసి చిన్న చాటలు బియ్యం పెట్టుకోవడానికి. చిన్న పిల్లలకు బొమ్మల ఆటలకు బియ్యం చెప్పినవు తినాడు. చెప్పులు కూడా అమ్ముతున్నారు, డ్రెస్సెస్ అమ్ముతున్నారు. ఇక్కడ చెప్పులు 350 నుంచి స్టార్టింగ్ అంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి శిల్పారామం వచ్చి 350 వరకు చెప్పులు కొనుక్కోండి. బాయ్. సో ఇక్కడ అక్కడ చూపి డ్రెస్సెస్, ఇటు వచ్చేసి చెప్పులు, ఇక్కడేమో కార్పెట్స్ ఉన్నాయి. కార్పెట్స్, పిల్లోస్, ఇంకా మిగతావన్నీ ఉన్నాయి. ఇక్కడ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. కొనుక్కోవాలంటే శిల్పారామం వచ్చేసాయండి. ఇక్కడ ఎటు పోయినా ఇదే లొల్లి, ఇదే లొల్లి. ఏడికి వచ్చినా మనం ఫోటోలు ఆపం. రండి, ఇక్కడికి వచ్చి ఫుడ్ తినొచ్చు. మీకు ఎవరికైనా ఫుడ్ కావాలా? బిల్లు వాచిపోతుంది. బిల్లు కూడా గట్టిగానే ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్. ఇందులో చెరువు ఉంది, చెరువులో బాత్ ఉంది. బాతులు ఎక్కిపోతే తలకి 30 రూపాయలు అంట. హాయ్ ఫ్రెండ్స్ అని మళ్ళీ ఇంట్రడక్షన్ అదే 30 రూపీస్ ఉంటే పానీపూరి తింటామేమో అనిపిస్తున్నాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇగో గింత ఉంది చెరువు. ఈ చెరువులో 30 రూపాయలు అట. ఈత కొట్టుకుంటూ పోవచ్చు ఆరామ్సే. ఎవరైనా అమ్మానికి ఈత వచ్చా? ఇందులో ట్రాక్టర్లు కూడా నడుస్తున్నాయా? చెత్త కలెక్ట్ చేసుకోవడానికి. చూద్దాం పదండి. అక్కడేమో బ్రిడ్జ్ ఉందంట, చూద్దాం పదండి. మా చెల్లెలు ఒర్లుతుంది. బ్రిడ్జ్ ఉందంట. ఎదవ నెంబర్ 1, ఎదవ నెంబర్ 2, ఎదవ నెంబర్ 3. మనుషులను ఎంట పెట్టుకొని రావాలి, కోతులను ఎంట పెట్టుకొని రావాలి. ఇట్లా ఉంటుంది. ఇట్లా ఫైనల్గా వర్షం పడి ఇప్పుడు బంద్ అయింది. దేవుడు దయ వల్ల మేము పోయే వరకు వర్షం పడుకుంటే బాగుండు. ఇది ల్యాంప్ అంట ఫ్రెండ్స్, మాకు తెలియదు. ఇది నిజంగానే ల్యాంప్ వస్తుంది దీంట్లో నుంచి. నాకు తెలిసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కొంచెం చోలా పత్తి పెట్టుకొని వస్తే బాగుంటుంది. మన ఒళ్ళు లేగలేక. ఎవరో డస్ట్ వేసిన వాళ్ళకి తెలియదు అనుకుంటా. దీంట్లో డస్ట్బిన్ అనుకున్నట్టు పాపం. యాక్చువల్లీ ఇక్కడ ఒకటి రాబరీ జరుగుతుంది, చూద్దాం రండి. దొంగ దొంగ అక్క నిజంగా ఒకవేళ అక్క ఇప్పుడు నేను తీసుకుని కదా ఒక నిజంగా తీసుకోపోతే ఎవరైనా తీసుకోవాలి.
600 స్టార్టింగ్ అంట. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంటికి బోర్డు చెప్పిద్దాం. బాగుంటుంది తెలిసి ఇవి కట్టెల పొయ్యి పైన వండుకునేటివి అనుకుంటా. అన్నీ వండుకునేటివి నడు. దీంట్లో వండుకుంటే టేస్ట్ కూడా సూపర్ ఉంటాయంట గాయ్స్. నువ్వు వండి పెడతావా నెక్స్ట్ వీడియోలో? నేను తింటే మీరు బతుకుంటారో లేదో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఫైనల్గా ఈమె మొత్తుకుంటున్న బ్రిడ్జ్ అయితే వచ్చింది. రండి ఇప్పుడు చూడండి నిజం గల్లా పోయా ఈ చెరువుకి 30 రూపాయలు అంట. ఇంతే ఉంది విజిట్ వర్తి అనిపిస్తుందా? నాకైతే అనిపించదు. చూసి ఇమాజిన్ చేసుకున్నా బెస్ట్. నేను స్టాప్ పెట్టుకుంటాం ఆగండి. మరి ఇక్కడ ఉండి ఇది మనం బోటింగ్కి వెళ్ళాలి కదా, దాంట్లో బోటింగ్ తీసుకెళ్ళే అతను డ్రైవర్ రాడనమాట, మనమే డ్రైవర్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఇట్లా తొక్కుకుంటూ వెళ్తున్నారు. అది తొక్కే బదులు స్టీరింగ్ ఉండుంటే కార్ లెక్క అంటే పోయేదాన్ని నేను. సో ఐ డోంట్ లైక్ ఇట్. పలగొడితే కొనాలి. టీ తాగడానికి చాలు చాలు మస్తు అయిపోయిందా? వీడియో వాయిస్ రాలేదు నాకు తెలుసు. వస్తుంది వస్తుంది వస్తుంది. ఇదే వాయిస్ పెడతాను. ఒరిజినల్. టీ బదులు వాళ్ళు వాటర్ పోసుకుంటున్నారు. వాటర్ పోయలే పడినాయి. హాల్లో పెట్టుకోవడానికి షో పీసెస్ మాత్రం ఏకదమ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ అన్నమాట. తాగనమాట నువ్వు పోసుకుని నీళ్ళు వాటర్ బాటిల్స్ అన్నమాట. ఇక్కడ బుద్ధుడికి స్నానం చేపిస్తురా. వర్షంతో బూతులు మాట్లాడొద్దురా. ఇదంతా మనం కందన్లోనే అంటారే. ఇట్లా దీపాలు పట్టుకొని పొద్దున పొలాలకి పోతుంది, చేళ్ళకి పోతుంటాయి కదా, అది అవి అని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ చాలా బాగుంటాయి. పెట్టుకుందాం. మనం కొత్త ఇల్లు కట్టుకొని కొత్త ఇంట్లో పెట్టుకుందాం. కష్టపడి సంపాదిద్దాం గాయ్స్. నువ్వు కష్టపడి పని చేసి. అవునా నిజమా? కానీ కలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది. మరి ప్రైజెస్ ఎట్లున్నాయో తెలియదు కానీ కలవరం నుండి ప్రైజ్ అడుగుతున్నారు లేదు. లోపల మస్తు ఉంది. అంటే బ్రిడ్జ్ దగ్గర చెల్లా మనం వెళ్ళిపోదాం రండి. వుడ్ వర్క్ దగ్గర చేద్దాం మంచిగా. ఇదైతే మస్తు ఉన్నాయి. ఇదైతే హే మన డోరామన్ అందరికి కావాల్సింది మన డోరామన్. మన నోబితా ఏడున్నాడో నాకు తెలియదు. బాయ్ బాయ్. नोबिता भी है इसका. किधर है भैया? नोबिता. ఏ డోరేమోన్ నోబితా నోబితా ఇక్కడ ఉన్నాను అడిగిన. ఆయన ఏమన్నా ఎక్కడుండో తెలియదు. నోబితా అంటే ఆయన लेना है. ఈమె పైసల కోసం కొట్టుకుంటా ఇస్తారు గాయస్. మీరు గాయస్ గాయస్ అని ఊరికి అనకండి గాయస్, పళ్ళు రాలుతాయి. ఇది మా ఇంట్లో ఉంది కాకపోతే గుర్తులేదు. ఇది చూడు. ఇది మనం ఎట్లా యూజ్ బాగుంది. చేస్తాం. హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే హ్యాండ్ వాష్ కి స్ప్రేస్, ఇంకా వాటర్ స్ప్రే, ప్లాంట్స్ కి స్ప్రే చేయడం. అదే క్యూట్ గా బల్ల ఉంది చిన్నగా. కింద వదిలితే కూడా బాగుంటుంది అమ్మా, బాగుంటుంది. కింద పగులితే డబల్ కి డబల్ వేసుకుంటాం కాబట్టి జాగ్రత్త. कितना 250 कम नहीं होता. ఈమెకి పైత్యం మామూలుగా లేదు సార్. కొనుక్కునేటోళ్ళలాగా అడుగుతుంది కానీ కొనదు. వర్షం పడుతుంది ఫ్రెండ్స్, కాకపోతే ఇది నా నెత్తి పట్టదు. ఇది బాగుంది. మనం ట్రై చేద్దాం. నా నెత్తి పడతాదో అబ్రెల్లా పట్టుకొని ఛాయ్ తాగలేదు. తాగుతారమ్మా తాగుతారు, మీకేంటమ్మా. అన్నీ పట్టుకునేదేమైనా ఉందా? పట్టుకునేదేనా కొనేదేమైనా ఉందా? సేమ్ ఇక్కడ మొత్తం అదే కలెక్షన్ ఉంది.
మనం వీడియో తీసామంటే మంచిగా అసలు మేము ఉల్టా పోతున్నామా జనాలు ఉల్టా వస్తారో అర్థమవుతుంది. మేము ఇట్లా పోతే అందరు ఇట్లా వస్తున్నారు. కలెక్షన్ బాగుంది. నెక్స్ట్ సెక్షన్ ఏమో చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ టైమా నైట్ టైమా? నైట్ టైం అనుకుంటా. నైట్ టైం మొత్తం క్లాసికల్ డాన్సెస్ అవుతాయంట. అందరు ఇక్కడ కూర్చొని చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు వర్షం పడుతుంది కదా ప్రజెంట్. అది రోజు ఉందో లేదో తెలియదు. లెట్స్ సీ. అరే ఇప్పుడు క్లాసికల్ డాన్స్ పోయి సో ఇక్కడ అందరు కూర్చుంటారు. ఇప్పుడు కూర్చొని ఇక్కడ చూసి క్లాసికల్ డాన్స్ ఎంజాయ్ చేస్తారు. సో దట్స్ ఆల్ అబౌట్ హియర్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ కాల్డ్ పిచ్చితనం. అయితే బయలుదేరదామా? మనం చూడాల్సింది చాలా ఉంది. నేను చెప్పులు ఇచ్చేసి వచ్చిన. నాకు ఆ స్టేజ్ చూస్తాం. ఈ స్టేజ్ ఒక పెయింటింగ్కి ఎంత పడుతుంది? ఎంతసేపు టైం పడుతుంది అన్న? ఎన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్ చేస్తారు? 18 years. మీ సర్వీస్లో పెయింట్ చేసిన బెస్ట్ పెయింటింగ్ ఏది? నైస్ ఆన్సర్ అంకుల్, థ్యాంక్ యూ. సో అటు నుంచి వస్తే ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. ఈ ఇల్లులు ఎవరు కట్టుకురో తెలియదు. నేను కబ్జా చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక డౌట్, ఇది ఇల్లులు దీంట్లో నుంచి బల్లులు పాములు లోపల పెద్ద ప్లేస్ ఐ థింక్ సో ఉండొచ్చు. ఫంక్షన్ హాల్ ఉంది అనుకుంటా, మినీ ఫంక్షన్. కానీ అప్పట్లో ఉండే విలేజెస్లలో ఉండే హట్స్లా ఉంది. భలే క్యూట్ ఉంది. మన సిటీ ఏరియాస్లో ఇప్పుడు ఇక్కడెక్కడ ఉండవు, మేబీ రిసార్ట్స్లలో తప్ప. నెక్స్ట్ మనం ఒకవేళ కట్టుకుంటే ఇట్లా హోల్స్ పెట్టి కట్టుకుంటావా? హోల్స్ క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేస్తా. వేయలేం కదా. కానీ సూపర్ ఉంది. ఇక్కడ భయ్యా అగో ఇక్కడ ఉన్నారు. ఏందమ్మా అప్పుడే కూర్చున్నారు? ఏది తిరగాల్సిన దాంట్లో జస్ట్ 5% కూడా తిరగలే. కాళ్ళు నొప్పులు కూర్చున్నాయి. అటు ఏదో బుద్ధుంది, సంథింగ్ ఏదో ఉంది. సరే చూద్దాం రండి. మీకోసం ఎంత కష్టపడుతున్నారండి. అక్క ఫోటో చూద్దాం మనం. నీకు ఎప్పుడు ఫోటోలు ఇప్పించా? అబ్బా కుందేళ్ళు. కాకపోతే మనం ఫీడ్ చేయొద్దంట. చూడు నాలాగా క్యూట్ ఉన్నాయి కదా ఇవి. నిన్ను క్యూట్ అనుకోకు పాప, వేరే వాళ్ళని అంటే బాగుంటుంది. ఇది నన్ను చూసి నా చేయి దగ్గరికి వస్తుంది. వెళ్ళిపోతున్నావేంది? బ్యాడ్ థింగ్ ఏంది అంటే ఫీడ్ చేయొద్దంట. మేబీ అదేదో ఒక రీజన్ ఉండి ఉంటుంది దాని వెనకాల. ఫీడ్ చేయొద్దంట, కానీ క్యూట్గా ఉన్నాయి రాబిట్స్. చిల్ల రండి. మనం ఒక్క దగ్గర స్టక్ అయిపోవద్దు. చాలా ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. వాటర్ తెచ్చుకోకుండా ప్రాబ్లం లేదు, కాకపోతే తెచ్చుకోవాలి. వాటర్ పట్టి ఇక్కడికి వచ్చేసి సంథింగ్ ఇది ఫోటోషూట్ ఏరియా. చాలా బాగుంది లొకేషన్. ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి కూర్చొని ఫొటోస్ దిగొచ్చు, రీల్స్ చేయవచ్చు. మంచిగా కూర్చొని ఫొటోస్. సో అదనమాట. చలో అతను ఇక్కడ ఇది ఫేమస్ పట్టచిత్త పెయింటింగ్కి సంబంధించిన స్టాల్. ఇక్కడ కింద చదవాలమ్మా, మీరు చదవాలా. ఒడిస్సా పట్టచిత్ర బట్స్ పార్క్ ఉంది. బట్స్ పార్క్ ఓకే బాగుంది. కాస్త ముందరకు వచ్చేస్తే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి గేమ్స్ ఉన్నాయి. అక్కడ బోర్డు వచ్చేసి బిలో 12 years వాళ్ళకి అలవ్ ఉందని చెప్పి. కాకపోతే ఇక్కడ ఆంటీలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న ఆంటీలు కూడా పోయి ఉయ్యాలో లేవుతున్నారు. ఎందుకు అనుకున్నా నాకు అర్థమవుతలేదు. ఎవరన్నా ఉంటే చెప్పు తీసుకొని కొడతారు. నీకెందుకు రాబాయి, నీకెందుకు రాబాయి. నాలాంటి వాళ్ళు ఊగాలి.
పిల్లలకు వచ్చి పెద్దవాళ్ళే కాకుండా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా గేమ్స్ కూడా ఉన్నాయి. సో మీ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేయండి. ఎక్కువ చూస్తుంటారు, చిన్న చిన్నగా క్యూట్గా లోపల ఉన్నాయి. వీటి పేర్లు కూడా ఇచ్చిర్రు. ఏదో చూద్దాంపా, ఫ్రెంచ్లో అట. అంటే రింగ్ ఉంటుందా నెక్కి? అంటే నెక్ రౌండ్గా ఉంటుంది నాకు తెలుసు. హౌ క్యూటీ. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు రౌడీ కీర్తి ఛానల్. వెల్కమ్ అని చెప్పగానే ఇద్దరు వచ్చిరు. సరే 2 వచ్చినాయి. ఏమంటారు వీళ్ళని? వెనకాల 4 ఇంకా 2 కూడా వస్తున్నాయి. బాయ్, టాటా. బాయ్ ఫ్రెండ్స్. ఇందులో కృష్ణుని ఫ్యాన్స్, కృష్ణుని భక్తులు వాళ్ళంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానిలో మెయిన్ అయితే మేమిద్దరం ఫ్రెండ్స్. కన్నయ్య వచ్చేసి బుద్ధుడు. అందరూ పీస్ఫుల్గా ఉండడానికి స్టాచ్యూ బుద్ధ. సో ఇక్కడ మొత్తం కృష్ణుని థీమ్ అనమాట. కృష్ణుని రాధ థీమ్ ఉంది మొత్తం. చాలా బ్యూటిఫుల్గా ఉండే. నిజంగా కృష్ణుని ఇష్టపడే వాళ్ళు, పూజించే వాళ్ళు అయితే పిచ్చిగా నచ్చుతుంది. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాచ్యూ పెట్టినారు. కృష్ణుడు రాధ ఉయ్యాల ఊగుతున్నట్టు వాళ్ళిద్దరిది చాలా స్టిల్స్ చాలా బాగుండే. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు చెట్టు పైన ఉన్నాడు, కింద అంతా గోపికలు అనుకుంటా. సో ఇదంతా కృష్ణుని థీమ్ మొత్తం. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు, చాలామంది రీల్స్ చేస్తున్నారు. సో మేము కూడా ఇక్కడ రీల్స్ చేసినాం, అవి మన షార్ట్ వీడియోస్లో చూడవచ్చు మీరు. ఆగండి, ఇంకా వీడియో అయిపోలేదు. ఇది జస్ట్ పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 ఇంకా రిమైనింగ్ ఉంది. అందులో ఇంకా చాలా ఫన్ ఉండబోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. అండ్ అంతలోపు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్ ఎవ్రీవన్. స్టే ట్యూన్.